కున్వర్ సింగ్ తిరుగుబాటు ఉద్యమ నాయకుడు, బీహార్ రాష్ట్రం భోజ్పూర్ జిల్లా జగదీష్పూర్లోని రాజు కుటుంబానికి చెందినవాడు. 80 సంవత్సరాల వయసులో బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపించాడు. ఈయన బీహార్ రాష్ట్రంలో బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమ పోరాటానికి ప్రధాన నిర్వాహకుడు అవడంతో ఈయన వీర్ కున్వర్ సింగ్ అని పిలుస్తారు. వెల్కమ్ బ్యాక్ టు లతా జ్యోతుల. మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే మీకు కనుక నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్, లైక్, కామెంట్ చాలా వాల్యుబుల్ అండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కున్వర్ సింగ్ 1777లో రాజా శబ్దదా సింగ్, రాణి పంచ్రతన్ కున్వారీ దేవి సింగ్ దంపతులకు బీహార్ రాష్ట్రంలో జగదీష్పూర్ గ్రామంలో జన్మించాడు. ఇతను ఉజ్జయిని రాజపుత్ర వంశానికి చెందినవాడు. మేవాడ్ రాజు యొక్క మహారాణా ప్రతాప్ వారసుడు బీహార్లోని గయా జిల్లాకు చెందిన ధనవంతుడైన జమీందార్ రాజు ఫతే నారాయణ్ సింగ్ కుమార్తెతో కున్వర్ సింగ్ వివాహం జరిగింది. 1757 నాటి భారతీయ తిరుగుబాటులో భాగంగా బీహార్లో జరిగిన ఉద్యమానికి సింగ్ నాయకత్వం వహించారు. ఆ సమయంలో అతని వయసు 80 సంవత్సరాలు. అంతు చిక్కని ఊహలతో బ్రిటిష్ దళాలను దాదాపు 1 సంవత్సరం పాటు ఎదుర్కొన్నాడు. పడవలో గంగా నదిని దాటుతున్న సమయంలో షూట్ చేయటం వల్ల సింగ్ ఎడమ మణికట్టుకు బుల్లెట్ తగిలి చేయి పనిచేయలేదు. వెంటనే తన కత్తితో ఎడమ చేతిని మోచేతి దగ్గర కత్తిరించి గంగలో విసిరేశాడు. 1857 డిసెంబర్లో తన పూర్వీకుల గ్రామం వదిలి లక్నోకు చేరుకున్న సింగ్ 1858 మార్చిలో అజమాగఢ్ను ఆక్రమించాడు. ఆ ప్రాంతాన్ని కూడా విడిచిపెట్టి తన ఇంటికి వెళ్ళాడు. ఏప్రిల్ 23న జగదీష్పూర్ సమీపంలో జరిగిన యుద్ధంలో విజయం సాధించాడు. భారత స్వాతంత్ర ఉద్యమంలో ఆయన చేసిన త్యాగాన్ని గుర్తిస్తూ 1966 ఏప్రిల్ 23న స్మారక తపాలా బిల్లును విడుదల చేసింది భారతదేశ ప్రభుత్వం. బీహార్ ప్రభుత్వం ఆరాలో 1992లో వీర్ కున్వర్ సింగ్ విద్యాలయంను స్థాపించింది. 1858 ఏప్రిల్ 23న జగదీష్పూర్ సమీపంలో జరుగుతున్న తన చివరి యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ నియంత్రణలో ఉన్న దళాలపై తిరుగుబాటు చేసి బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించి జగదీష్పూర్ కోటలో జెండాను ఎగరేశాడు కున్వర్ సింగ్. అదే రోజు రాజభవనానికి వచ్చిన కున్వర్ సింగ్ 1858 ఏప్రిల్ 26న మరణించాడు. కున్వర్ సింగ్ మన దేశ మొట్టమొదటి స్వతంత్ర సమరయోధుడు. ఇది కాదా అండి దేశభక్తి అంటే? చేతికి బుల్లెట్ దిగితే, అంటే షూట్ చేసినప్పుడు చేతికి బుల్లెట్ దిగితే ఆ చేతిని సైతమే కట్ చేసి గంగా నదిలో విసిరేసి మన దేశం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి కున్వర్ సింగ్. కున్వర్ సింగ్కి సెల్యూట్ చేస్తూ, మన దేశానికి జై హింద్ చెప్తూ, మన భారత మాత ఇంత పెద్ద గొప్ప గొప్ప దేశభక్త నాయకులను ఇచ్చినందుకు వన్స్ అగైన్ సెల్యూట్ చేస్తూ జై హింద్. మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. డోంట్ మిస్ ద నెక్స్ట్ వీడియో టు బీ కంటిన్యూ. మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.